రైట్. సెవెంత్ క్వశ్చన్ చూద్దాం. ఏమి ఇచ్చాడు క్వశ్చన్? లెట్ ద లైన్ ఎల్ pass through the point -3, 5, 2 and make equal angles with positive coordinate axis. If the distance of L from point -2, r, 1 is √14/3, then sum of all possible values of r is. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ వచ్చేసి 3D జామెట్రీ క్వశ్చన్, రైట్? సో నీట్ గా ఏమంటున్నాడు, ఒక లైన్ గురించి ఇచ్చాడు. లైన్ గురించి డేటా ఏమి ఇచ్చాడమ్మా? సో రఫ్ గా ఒక స్కెచ్ చేసుకుందాం. సో ఒక లైన్ ఉంది. ఆ లైన్ లెటర్స్ ఏ అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. -3, 5, 2 నుంచి పాస్ అవుతుంది. అండ్ ఈ లైన్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ విత్ పాజిటివ్ కోఆర్డినేట్ యాక్సిస్, రైట్? సో ఇప్పుడు ఏదన్నా ఒక లైన్ కోఆర్డినేట్ యాక్సిస్ తో చేసే యాంగిల్స్ మనం ఏమంటాం? డైరెక్షన్ యాంగిల్స్ అంటాం. అంటాం డైరెక్షన్. లైన్ అయినా వెక్టర్ అయినా కోఆర్డినేట్ యాక్సిస్ తో చేసే యాంగిల్స్ మనం డైరెక్షన్ యాంగిల్స్ అంటాం. లెటర్స్ ఆల్ఫా, బీటా, గామా. ఓకే. సో మనకు ఆల్రెడీ డైరెక్షన్ కొసైన్స్ లో రిలేషన్ తెలుసు కదా. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఎంత? 1, రైట్? అయితే ఈక్వల్ యాంగిల్స్ కాబట్టి ఆల్ఫా ఈక్వల్స్ టు బీటా ఈక్వల్స్ టు గామా కదా. సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది? సో అన్ని ఈక్వల్ అయిపోతాయి కాబట్టి 3 కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు 1, కాస్ ఆల్ఫా ఈక్వల్స్ టు +or -1/√3. అయితే ఇప్పుడు నువ్వు తీసుకోవాల్సింది +1/√3నా -1/√3నా అంటే +1/√3నే తీసుకోవాలి. ఎందుకు సార్ అంటే ఇక్కడ పాజిటివ్ కోఆర్డినేట్ యాక్సిస్ తో చేస్తుంది అన్నాడు కాబట్టి సో మనం ఎక్యూట్ యాంగిల్ తీసుకోవాలి. సో మనకి డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ద లైన్ ఏమవుతుంది అప్పుడు ఫైనల్ గా? డైరెక్షన్ కొసైన్స్ అనేది 1/√3, 1/√3, 1/√3, రైట్? ఇలా అవుతుంది. ఇంకా నువ్వు డైరెక్షన్ రేషియోస్ తీసుకోవచ్చు. దాన్నే మనం 1, 1, 1 కొంచెం ఇలా తీసుకుంటే సింపుల్ గా ఉంటుంది. సో 1, 1, 1 అని తీసుకుంటాం. సో మనకి లైన్ L=0 అనేది ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది అండ్ ఈ వెక్టర్ కి ప్యారలల్ గా ఉంటుంది అని తీసుకోవచ్చు. అప్పుడు మన లైన్ ఈక్వేషన్ రాసుకోవచ్చు కదా. సో ఎలా రాసుకోవచ్చు? x+3/1 = y-5/1 = z-2/1, రైట్? ఇది లైన్ ఈక్వేషన్, రైట్? సో ఇప్పుడు మనకేమంటున్నాడు? ఒక పాయింట్ నుంచి ఏది -2, r, 1 నుంచి డిస్టెన్స్ ఎంత అంట? √14/3 ఇచ్చేసి r కి పాసిబుల్ వాల్యూస్ ఏంటి అని అడిగాడు. సో ఈ లైన్ కి, రైట్, పాయింట్ ఏంటి? పి అనే పాయింట్ అనుకుంటే ఏ పాయింట్ నుంచి? -3, 5, సారీ మైనస్ కాదు, -2, r, 1, రైట్? -2, r, 1 నుంచి డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత వస్తుంది? √14/3. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్వశ్చన్ కదా, స్టాండర్డ్ క్వశ్చన్, ఎక్కువ ఫ్రీక్వెంట్ గా అడిగిన క్వశ్చన్ కూడా. లెట్ us say ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అని అనుకున్నాం. ఎన్ అనేది లైన్ మీద ఉంటది కదా. సో ఈ లైన్ మీద ఎప్పుడు కూడా ఇదే ప్రొసీజర్ మనకి. ఎన్ అనే దానికి పాయింట్ ఫార్మేట్ రాయాలి లైన్ మీద. సో నేను ఏం చేస్తాను అంటే ఇది లైన్ ఈక్వేషన్ కాబట్టి ఐ విల్ టేక్ ఈక్వల్స్ టు లాంబ్డా. దీన్ని ఈక్వల్స్ టు లాంబ్డా అని తీసుకుంటాం. తీసుకుంటే మనకి ఏమొస్తుంది? పాయింట్ ఏమొస్తుంది? ఇది లాంబ్డా -3 ఒకటి వస్తుంది, లాంబ్డా +5 ఒకటి వస్తుంది, లాంబ్డా +2 ఒకటి వస్తుంది. ఇది ఎక్స్, ఇది వై, జెడ్, రైట్? సో లాంబ్డా +3 లాంబ్డా -3, లాంబ్డా +5, లాంబ్డా +2 ఇస్ అ పాయింట్ ఫార్మాట్. ఎన్ని ఈ పాయింట్ లాగా అజ్యూమ్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి ప్యారలల్ వెక్టర్ ఆల్రెడీ తెలుసు కదా మనకి 1, 1, 1 అని. సో నేను ఏం చేస్తాను అంటే పిఎన్ బార్ క్యాలిక్యులేట్ చేస్తాను. పిఎన్ బార్ ఏమవుతుంది? లాంబ్డా -3 -2 అంటే లాంబ్డా -1, నెక్స్ట్ లాంబ్డా +5 -r, లాంబ్డా +1 ఇలా రాసేసుకోండి. మళ్ళీ ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ అని రాసుకుంటాం కానీ ఇట్లా ఈజీగా రాసుకుంటే మనకి స్టెప్స్ తగ్గిపోతాయి, రైట్? సో ఇప్పుడు ఇది పిఎన్ బార్. పిఎన్ బార్ అనేది పర్పెండిక్యులర్ టు లైన్ కాబట్టి సో పిఎన్ బార్ డాట్ 1, 1, 1 ఈజ్ 0, రైట్? ఎందుకంటే దానికి ప్యారలల్ వెక్టర్ ఇదే కదమ్మా, లైన్ కి ప్యారలల్ గా ఉంది. ఈ రెండు పర్పెండిక్యులర్ కాబట్టి డాట్ ప్రొడక్ట్ ఈజ్ 0. సో దాన్ని బట్టి సో డైరెక్ట్ గా లాంబ్డా -1 × 1, ఇది × 1, ఇది × 1 కాబట్టి డైరెక్ట్ గా సమ్ తీసేసుకోవచ్చు. లాంబ్డా -1 ప్లస్ లాంబ్డా +5 - r ప్లస్ లాంబ్డా +1 = 0, రైట్? సో లాంబ్డా 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 3 లాంబ్డా -1 +1 క్యాన్సిల్ అయిపోతుంది, 5 - r = 0, రైట్? సో లాంబ్డా అనేది మనకేమొస్తుంది? సో లాంబ్డాకి 5 కి మధ్యలో మనకి ఇది వచ్చింది, రిలేషన్ వచ్చేసింది కదమ్మా. r = 3 లాంబ్డా +5, r కి లాంబ్డాకి రిలేషన్ వచ్చింది.
సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పిఎన్ బార్ పిఎన్ బార్ ఏమొస్తుందో చూద్దాం. పిఎన్ బార్ ఆల్రెడీ రాసుకున్నాంగా. సో లాంబ్డా మైనస్ వన్ మొత్తాన్ని లాంబ్డాలో కన్వర్ట్ చేసేస్తుంది. ఆర్ ప్లేస్ లో 3 లాంబ్డా ప్లస్ 5 పెడితే లాంబ్డా మైనస్ 3 మైనస్ ఆఫ్ కదమ్మా. సో మైనస్ 3 అంటే మైనస్ 2 లాంబ్డా 5 మైనస్ 5 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది లాంబ్డా ప్లస్ 1. సో పిఎన్ బార్ మ్యాగ్నిట్యూడే కదా ఇది √14/3 అంటే. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పిఎన్ బార్ స్క్వేర్ ఈక్వల్స్ టు 14/3 స్క్వేర్ తీసేసుకోండి. సో లాంబ్డా మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 14/3 వచ్చింది. సో లాంబ్డా స్క్వేర్ లో ఉన్నాయి ఇక్కడ ఒకటి 2 ప్లస్ 4 6 లాంబ్డా స్క్వేర్ మైనస్ 2 లాంబ్డా ప్లస్ 2 లాంబ్డా క్యాన్సిల్ అయిపోతుంది ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 2 అవుతుంది 14/3 అవుతుంది. దీన్ని పక్కకు పంపించేస్తే 6 లాంబ్డా స్క్వేర్ ఈక్వల్స్ టు 14 మైనస్ 6 కదా 8/3 అవుతుంది. సో 2 టేబుల్లో 4 టైమ్స్ 2 టేబుల్లో 3 టైమ్స్. సో లాంబ్డా స్క్వేర్ ఈక్వల్స్ టు 4/9 లాంబ్డా ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 2/3. ఓకే. సో ఇప్పుడు లాంబ్డా వాల్యూ వచ్చింది. సో లాంబ్డా వాల్యూ బట్ ఆర్ వాల్యూ కూడా వస్తుంది కదా మనకి. సో ఇక్కడ నుంచి మనం ఆర్ రిలేషన్ తీసుకుంటే ఆర్ ఏముంది ఆర్ ఈక్వల్స్ టు 3 లాంబ్డా ప్లస్ 5. ఓకే. లాంబ్డా 2/3 అంటే 2/3 పెడితే సో ప్లస్ ఆర్ మైనస్ 2/3 అనుకుంటే 3 ఇంటూ 2/3 ప్లస్ 5. సో 5 ప్లస్ 2 తీసుకుంటే 7 ఆర్ 5 మైనస్ 2 తీసుకుంటే 3. సో పాసిబిలిటీస్ ఏంటి 7 అండ్ 3. మీకేం అడిగాడు క్వశ్చన్ సమ్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఆర్ అని అడిగాడు. సో 7 ఒకటి 3 ఒకటి కాబట్టి 7 ప్లస్ 3 10. సో ద ఆన్సర్ ఇస్ 10. డన్ రైట్.